ఐ షాట్ అనేది ఇట్స్ నాట్ విఎఫ్ఎక్స్, ఇట్ ఇస్ ట్రూ ఒరిజినల్లీ షాట్ అని చెప్పేసి దట్ వాజ్ ఎ షాకర్ యాజ్ వెల్ ఫర్ అస్. ఎందుకంటే టిల్ దెన్ ఆ సినిమా అప్పటికి నెట్ఫ్లిక్స్ లో ఒక 30 సార్లు చూస్తుంటాం, థియేటర్ లో 5-6 సార్లు చూస్తుంటాం, బట్ ఎప్పుడు కూడా కంట్లో ఆ జూమ్ ఇన్ షాట్ ఎప్పుడు కూడా వితౌట్ ఇట్స్ విఎఫ్ఎక్స్ షాట్. సో అంటే లైక్ see like when we are shooting that, so అంటే like see we could have easily done one shot of Charan and one shot of him, because like అంటే చరణ్ యొక్క వాళ్ళ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ చరణ్ లో చూసిన తర్వాత దే ఆర్ లైక్ లిటరలీ స్కేర్డ్ ఆఫ్ హిమ్ అన్నట్టు ఒక చూపించాలని. సో దాన్ని హౌ టు మేక్ ఇట్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అంటే లైక్ ఐ జస్ట్ లైక్ pitched in one idea to Rajmouli, like ఇలా చూస్తే బాగుంటుందని. Then he liked it and like then we shot it. It was very painful for the actor to shoot that, ఎందుకంటే like ఆ మ్యాక్రో అది ప్రోబ్ లెన్సెస్ యూస్ చేసినప్పుడు the depth of focus is like very small, so if he moves even little inches also that soft focus అయిపోద్ది అనమాట. సో he has to like పెట్టి like దాని మీద కరెక్ట్గా అలాగే నిల్చోపెట్టి then like technicalities. It was a challenge for him also actually. So అలా